తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. లియో ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఫైనల్గా థియేటర్లలోకి వచ్చేసింది. తనదైన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేసిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందడంతో కనీ విని ఎరుగని స్థాయిలో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఒక్క తమిళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులు కూడా కళ్ళు కాయలు కాచేలా ఈ సినిమా కోసం వేచి చూశారంటే లోకేష్ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరి ఆ అంచనాలకు తగినట్టుగా ఈ సినిమా మెప్పించిందా? లోకేష్ మరోసారి మ్యాజిక్ చేయగలిగాడా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: విజయ్ తన ఫ్యామిలీతో కలిసి కశ్మీర్లోని శ్రీనగర్లో నివసిస్తుంటాడు. అంతా సజావుగా సాగుతోందని అనుకుంటున్న తరుణంలో విజయ్ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. ఒక సీరియల్ కిల్లింగ్ గ్యాంగ్ అతనితో ఘర్షణకు దిగుతుంది. అప్పటి నుంచి విజయ్ జీవితం ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. యాంటోనీ మరియు హెరాల్డ్ దాస్ గ్యాంగ్ అతన్ని టార్గెట్ చేస్తారు. అసలు వీళ్ళు ఎందుకు విజయ్ని టార్గెట్ చేస్తారు? వాళ్లకు విజయ్కి ఉన్న కనెక్షన్ ఏమిటి అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: ఈ సినిమా స్టోరీ కొత్తదేమీ కాదు. ఈ స్టోరీతో గతంలో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. అయితే డైరెక్టర్ లోకేష్ తన టెక్నికల్ టాలెంట్తో ఈ సినిమాను డిఫరెంట్గా ప్రజెంట్ చేసేందుకు ట్రై చేశాడు. ఇంతకు ముందు తీసిన ఖైదీ, విక్రమ్ తరహాలోనే సరికొత్త నెరేషన్తో ఒక వినూత్నమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఏవైతే భారీ అంచనాలు నెలకొన్నాయో ఆ స్థాయిలో మాత్రం ఈ సినిమా మెప్పించలేకపోయింది. ఎలివేషన్స్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్, లోకేష్ మార్క్ సీన్స్ మరియు ట్విస్టులు ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా సాటిస్ఫై చేయలేకపోయింది. ఖైదీ, విక్రమ్ తరహాలో లోకేష్ తన మార్క్ చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే జస్ట్ ఓకే అనిపించింది. హైనాతో విజయ్ ఫైట్ సీన్ బాగుంది, కానీ అందులో సోల్ మిస్ అయ్యింది. చాలా వరకు ఈ ఫస్ట్ హాఫ్ని ఒక క్రైమ్ డ్రామాగా లోకేష్ సాగదీసేశాడు. ఫ్లాట్గా సాగుతుంది. మాస్ ఆడియన్స్ కోరుకునే భారీ స్టఫ్ అయితే లేదు. ఒక సర్ప్రైజ్ ఎంట్రన్స్ తర్వాత కొంచెం వేగమైతే పుంజుకుంటుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం అద్దిరింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇది కొంచెం రేసీగా పరుగులు పెడుతుంది. ఒకదాని తర్వాత మరొక యాక్షన్ సీన్లు, మలుపులతో ఈ సినిమా దూసుకుపోతుంది. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకులు వస్తుంటాయి, కానీ గాడి తప్పకుండా సినిమా నడుస్తుంటుంది. చివర్లో ఈ సినిమాను భారీ క్లైమాక్స్ ఎపిసోడ్తో ముగించేస్తూనే ఈ సినిమా ఎల్సీయూలో ఒక భాగమని లోకేష్ క్లారిటీ ఇచ్చేశాడు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఎల్సీయూలో భాగమనే అంశం తప్ప మిగతా సినిమా అంత ఎగ్జైటింగ్గా లేదు. ఖైదీ, విక్రమ్ రేంజ్లో లోకేష్ ఈ సినిమాను మలచలేకపోయాడు. సెకండ్ హాఫ్ బాగున్నప్పటికీ ఓవరాల్గా మాత్రం ఇది యావరేజ్గానే నిలిచింది. మరి భారీ అంచనాలు పెట్టుకున్న ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో, బాక్సాఫీస్ వద్ద ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. అయిపోయి